అన్న కోయిల 70 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు మార్చేశారు. వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు. ఈరోజు మాకు 18 మంది ఉన్నారు, 4 సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆ పక్క నుంచి నలుగురు ఈ పక్క వచ్చారు. సో 23 మంది అయ్యారు. సో మాకు 19 మంది వస్తే మేము రాజ్యసభ గెలిచే పరిస్థితి. మేము ఈ రోజు టఫ్ అండ్ టఫ్ గా రాజ్యసభ ఓట్స్ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారు అంటున్నారు. సరే, ఓకే, ఎలక్షన్ ముందు వెళ్తే వెళ్ళారు. కాకపోతే మీరు ఢిల్లీ వచ్చిన తర్వాత అందరూ రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్న వేళ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో అసలు ఏం జరిగింది, మోడీ అమిత్ షాలు కలిసారు, వాళ్ళతో మాట్లాడారు, ఏం చెప్పారు అన్నది ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం వలన అటు వ్యతిరేక పవనాలు ఏమైనా వచ్చాయా, అటు నుంచి అంతటి సానుకూలత రాలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పట్లేదు? అదే రాజకీయ ఎత్తుగడమ్మా. అంటే మీరైతే రాజకీయ ఎత్తుగడ అంటారు, వాళ్ళదైతే స్వప్రయోజనాల కోసం అంటారు, లేకపోతే పవనాలు వీచాయి అంటారు. అర్చన గారు చెబుతున్నాను, కన్ఫ్యూజన్ గా మీరు ప్రశ్నలు ఎక్కువ వేస్తే కన్ఫ్యూజన్ ఎక్కువ సీట్లు కొట్టేస్తామని భయం మాకు. ఎందుకంటే 170 కొట్టేయచ్చు, చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, మేము క్లారిటీలో ఉన్నాం. మాకు 170 సీట్లు వైనాట్ అనే సమస్య మాకు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనించారో లేదో, జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి ఖరారు అయిపోయింది. మా మిత్రపక్షమైన జనసేన అధినేత ఆల్రెడీ బీజేపీ వాళ్ళతో మాట్లాడేది చెప్పారు. వాళ్ళు సానుకూలంగా మాకు అవకాశాలు ఇచ్చారు. కొన్ని 2-3 సిట్టింగ్లు అయితే గానీ మా ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఖరారు కావు. ఫస్ట్ టైం సిట్టింగ్ కి వెళ్ళి వచ్చారు, మాట్లాడి వచ్చారు. వాళ్ళకి ప్రపోజల్ స్కెల్టన్ తయారు చేసి ఇచ్చారు. దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన రమ్మన్నారు, కానీ ఆయన వేరే రాజకీయ పర్యటన వల్ల రాలేకపోయాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి నేను మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇంకో సిట్టింగ్ ఉంటుంది, అంటే 2-3 సిట్టింగ్లు అయిన తర్వాత ఎందుకు మేము సీట్లు బయట పెట్టడం లేదంటే లాజిక్ మీకు చెప్తున్నా. రాజ్యసభ ఎలక్షన్ లో మేము సీటు కొనబోతున్నాం, ఎంపీ సీటు. ఇప్పుడు మేము చెప్పడం వల్ల ముందే కూసిన కోయల వల్ల రసపోయిన జగన్మోహన్ గారు క్లారిఫై చేస్తాం. దానికి దీనికి లింక్ ఉంది, అందుకే ఆ విషయం చెప్పాల్సి వచ్చింది. మేము ఎలక్షన్ తప్ప మా అభ్యర్థి వస్తాయేమో, మాకు పొత్తు అయితే ఉంటుంది, అనుమానం అక్కర్లేదు. రెండో విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క బంధాన్ని తగ్గడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే రాజకీయ ఆయన కూడా రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి. అయితే ఆయన ఒంటరివాడు అయిపోయాడు, కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు, పార్టీ ఎమ్మెల్యేలు దూరం అయిపోయారు, ఎంపీలు దూరం అయిపోయారు, ఆయన నమ్ముకున్నందుకు దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది, బెయిల్కి జైలుకి లండన్ బదులు కొట్టుకుంటున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో మోడీ గారి యొక్క దీవెనలు కావాలని, రేపు కేసులు ఎక్కువ అయితే ప్రాబ్లం వస్తుంది కాబట్టి, కూటమి అంచుల్లోనే ఉన్నాను కాబట్టి, ఆల్రెడీ వీళ్ళు కూటమి రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి, అందరూ ఒకటయ్యారు, నేను ఓడిపోతానని చెప్పే పరిస్థితి వస్తున్నారు కాబట్టి, దీనికి పొత్తు ధర్మానికి గండి కొట్టడానికి ప్రయత్నం చేసే యత్నం చేస్తుండొచ్చేమో నేను ఊహ మాత్రమే. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాత్రం పక్కడ్బందీగా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో మా పొత్తులు ఇంకా కూడా సిపిఐ పార్టీ కూడా కలిసి వస్తా ఉంది, ఇంకా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. అలాగే ఇంకో రహస్యం కూడా మీకు చెప్పాలి. ఈ రోజు రహస్యమే చెప్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ ఓట్లు అంటే క్రిస్టియన్ ఓట్లు టార్గెట్ చేయడానికి వాళ్ళ చెల్లెలు గారు ఒక విషయం ఎత్తుకొచ్చారు. వెంటనే వాళ్ళ మేనత్తులు